హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా డేస్ అయిపోయింది కదా, లాంగ్ వీడియోస్. ఇవాళ ఒక కొత్త లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో తమిళ చూస్తే మీకు అర్థమైంది లాంగ్ వీడియో ఏంటి అయితే మా స్వామి విరుముళ్ళు అనమాట. ఇక్కడైతే మా చిన్న వదినాళ్ళు వచ్చేసారు. ఇక్కడ చూడండి బాబా బామధ్య ఎలా ఆడుకుంటున్నారు. మా బాబు ఏంటంటే మా అల్లుడికి ఇంజక్షన్ చేస్తాడంటే వాడేమో అరవాలన్నమాట. సో అక్కడ గేమ్ అయితే అదనమాట. ఇక్కడ చూసారా మా వదిన పని చేస్తున్నా, నేను కూర్చొని తింటున్నాను అనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది అయితే మా చిన్న అన్నయ్య అనమాట, మా చిన్న వదిన హస్బెండ్ అండ్ మా అమ్మమ్మ మా అల్లుడు. ఇంకా రెడ్ డ్రెస్లో ఉంది అయితే మా తోడుకాళ్ళు అండ్ మా బొడ్డోడు. సో మా బొడ్డోడు అయితే 10 months అనమాట. మీకు ఎప్పుడైనా తన దగ్గర నుంచి అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే మా పెద్ద వదిన వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇక పక్కన పిల్లకి వేసుకుని అతను చూసారా, తనైతే మా కూతురు. సో మా కూతురు అంటే మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మాయి. సో తన వాళ్ళ అమ్మాయి అంటే మా అమ్మాయి అవుతుంది కాబట్టి మా కూతురు అంటున్నాను. సో మీకు ఒకరిలే బాబు కదా, కూతురు ఎక్కడి నుంచి వచ్చిందని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి. ఇక్కడ మా పెద్ద వదిన కూడా వచ్చేసింది చూసేసారు కదా. ఇక్కడ పిల్ల బ్యాచ్ ఏంటంటే మా స్వామి మీద పూలు చల్లడానికి అయితే ఇక్కడ మొత్తం ఒలుస్తున్నారనమాట. ఇక్కడ చూడొచ్చు. సో మా ఫ్యామిలీ అంటే మా హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ మాకు చాలా దగ్గరగా ఉంటారనమాట. దగ్గరగా అంటే కొంచెం క్లోజ్గా బాగుంటాము చాలా. మా మామయ్య వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీడియోస్లో నేను మీకు చాలా వరకు చూపిస్తాను. మా ఫ్యామిలీని, మా చిన్న వదిన, మా పొద్దు వదిన అండ్ మా అన్నయ్య వాళ్ళిద్దరిని, మా బావని అండ్ మా తోడుకోడల్ని, మా అమ్మమ్మని అలా అందరినీ చూపిస్తాను. సో మా చిన్న మామయ్య వాళ్ళు అయితే కొంచెం వర్క్ వల్ల రాలేదనమాట. మా పెద్ద మామయ్య వాళ్ళు అయితే వచ్చారు కానీ టెంపుల్ దగ్గరకు వచ్చారు. సో నేనైతే వాళ్ళకి షూట్ చేయడానికి కుదరలేదు. ఈసారి ఎప్పుడన్నా వీడియోస్లో అయితే మీతో షేర్ చేసేస్తాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఇరుములు రోజు. నేనైతే ఇంకా పాయసం పెట్టేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. పాయసం ఉడికేలోపు ఇంకా పెద్దలు అందరూ రెడీ అయిపోయాయి. ఇంకా పిల్ల బ్యాచ్ మొత్తం అయితే నిద్రపోతున్నారు, ఇంకా లేవలేదు. సో ముందే రెడీ చేస్తే వాళ్ళని అయితే మట్టి పూసేసుకుంటారు అన్నట్టయితే వాళ్ళని ఏమో లాస్ట్లో లేపి లాస్ట్లో రెడీ చేసేసాము. ఇక్కడ మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ అందరూ అయితే రెడీ అయిపోతున్నారు. సో ఈ డెకరేషన్ అంతా చేసింది అయితే మా చిన్న వదిన అనమాట. సో మా చిన్న వదిన డెకరేషన్స్ కానీ పూలమాలలు కానీ చాలా బాగా కడతారు, చాలా బాగా ఉంచుతారు అనమాట. షేర్ చేస్తారు తనకి చేసిన ఓం శ్రీ హరి సుత్తనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి శరణ, భగవాన్ శరణ. ఓం శ్రీ స్వామియే. ఓం శ్రీ స్వామియే. కర్పూర పరిమళ జ్యోతియే, మకర జ్యోతియే, జ్యోతి స్వరూపిణే. ఓం శ్రీ స్వామియే. ఇంట్లో పూజ మొత్తం అయిపోయినది అయితే మా స్వామిని అయితే బయటికి తీసుకొచ్చేసారనమాట గురుస్వామి. ఇక్కడైతే మేము బియ్యం పోస్తున్నాము. తర్వాత అయితే ఇక్కడ మా మేరత్త పంపించిన తులసి మాల అయితే వేసాను అనమాట. మీకు వీడియోలో చూపించా కదా, ఆ 2 మాలలు అయితే మా మేరత్త కట్టి పంపించారు. తులసి మాల ఏమో మా స్వామికి అండ్ అదే ఇంకో మాల ఏమో దేవుడికి ఇవ్వమని. సో అలానే మేమైతే గుళ్ళో ఇచ్చేసాము. ఇక్కడైతే ఇంకా అందరు బియ్యం పోసేసి ఇంకా దండలు అయితే వేసేస్తున్నారు. ఇంకా అందరం పోసేసాము. ఇక్కడ లాస్ట్లో మా అత్తయ్య పోసిన తర్వాత ఇంకెవరు పోయకూడదంట, అందుకని మా అత్తయ్య అయితే లాస్ట్లో పోసేశారు. ఇక్కడ మా చిన్న వదిన హెల్ప్ చేస్తారు కానీ ఏ వర్క్ చేయరు, మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకు అంటే మా చిన్న వదిన వాళ్ళ మావయ్య చనిపోయారనమాట రీసెంట్గా. సో తను వాళ్ళు ఏం చేయకూడదు కాబట్టి జస్ట్ వచ్చారనమాట రమ్మంటే. కానీ మాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఏ పనిలో అయినా మా ఇంట్లో ఏదన్నా చిన్న ఫంక్షన్ కానీ ఏదన్నా ఉంది అంటే తను మాత్రం కంపల్సరీగా ఉంటుంది అనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తారు, అన్ని విషయాలు కూడా చాలా బాగా తెలుసు అనమాట. సో నాకు ఏదైనా చిన్న చిన్నవి వచ్చినా నేను మా అత్తయ్య తర్వాత అడిగేది ఎవరినైనా మా వదిన్నే అనమాట. తనకి చాలా వరకు తెలుసు. సో అందుకని అయితే నేను తన్నే ఎక్కువ అడుగుతాను. సో తనతో వీడియోస్ కూడా నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే తక్కువ ఉన్నంత వరకు అయితే షేర్ చేసేసాను. ఇక్కడైతే ఇంక మా ఊళ్ళో ఉన్న గుళ్ళల్లో అంతా కొబ్బరికాయలు కొట్టేసి మేమైతే ఇరుముళ్ళు వేరే గుడి దగ్గర అనమాట, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఏంటంటే మా సైడ్ పూజ ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే నేను వీడియోలో మీతో షేర్ చేస్తాను. సింపుల్గా ఎలా అని ఏంటి అనేది అయితే చూసేసేయండి. మేమేంటంటే మొత్తం ఈ అయ్యగారిని తెమ్మన్నమాట, డబ్బులు ఇస్తాము ఎంత అయితే అంత, మొత్తం మీకు కావాల్సినవి అన్నీ మీరే తెచ్చేసేయండి.
అన్నాం అనమాట. ఎందుకంటే మనం కొన్ని తీసుకొస్తాం, కొన్ని తీసుకురాం, మిస్ అయిపోతాం కదా. సో ఆ టెన్షన్ లేకుండా అయ్యగారు వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి కదా పర్ఫెక్ట్గా. సో మేము ఏంటంటే ఒక్కొక్కరికి ఇంత అమౌంట్ ఇస్తాము, మీరు కావాల్సినవి తెచ్చేయమంటే అయ్యగారే తెచ్చేసారనమాట. సో ఈ గుడి ఏంటంటే కోరి తిరణాలన్నమాట. వడ్లమూడిలో ఉంటుంది అనమాట. వడ్లమూడి విజ్ఞానికి దగ్గరలో శ్రీ బాలకోటేశ్వర స్వామి తిరణాల. సో నేనైతే మీకు ఫిబ్రవరిలో మాకు శివరాత్రి జరుగుతుంది. సో అప్పుడైతే మీకు వీడియోస్ షేర్ చేస్తాను. ఎంత బాగుండిద్దో అంటే మేము సంవత్సరం అంతా ఒక్క డే కోసం వెయిట్ చేస్తామన్నమాట. అంత బాగా చేస్తారు మా ఊళ్ళో. ప్రభలు కట్టి డ్యాన్సులు కానీ నైట్ తిరణాలకు వెళ్ళడం కానీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ ఒక్క రోజు కోసం మేము ఇయర్ అంతా వెయిట్ చేస్తామండి. మీరు అర్థం చేసుకోవచ్చు మాకు ఎంత స్పెషల్ ఆ పండుగ అంటే. చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోక ముందు ప్రీవియస్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంక మా వాళ్ళందరూ అయితే బియ్యం పోస్తున్నారు. సో ఈ వీడియోస్ అన్నీ తీసింది అయితే మా పెద్దవాళ్ళు అనమాట. చాలా బాగా తీశాడు నేను చెప్పానని. సో తనైతే మర్చిపోకుండా నాకు వీడియోస్ అన్నీ చేశాడు. అండ్ కొంతమంది రిలేటివ్స్ అయితే వాడు తీయడం మర్చిపోయాడు అనమాట. సో వాళ్ళు సరే ఎప్పుడైనా నేనైతే లాంగ్ వీడియోస్లో చూపిస్తాను. మా సిస్టర్ అయితే రాలేదనమాట, రాకూడదు కాబట్టి తను రాలేదు. మా మమ్మీ వాళ్ళు వచ్చారు. ఏంటంటే చెప్పారు కదా తను కొన్ని క్లిప్స్ తీయటం మర్చిపోయాడని. సో వాటిట్లో ఉండిపోయాయి అనమాట. మా మమ్మీ మా డాడీ వచ్చినాయి కూడా, మా రెండో అత్తయ్య వాళ్ళు వచ్చినాయి కూడా మిస్ అయిపోయారనమాట. సో మా స్వామి ఇరుముళ్ళు అయితే ఇలా చాలా బాగా జరిగింది అనమాట. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా చేసుకున్నారు. ఏంటంటే మా స్వాములు అయితే కార్ పెట్టుకొని వెళ్ళారు కాబట్టి 3 డేస్కే వచ్చేసారనమాట. సో ఈరోజు అయితే లాంగ్ వీడియో ఇదేనండి. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడైతే మా స్వామికి వేసిన మాల అయితే ఒకటి తీసుకొచ్చి నేను గుమ్మానికి వేసాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.